ఇన్ఫ్లో 3,60,000 శ్రీశైలానికి, ఇక్కడ 4,73,000 ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీకు 4,86,000 ఒంటిగంటకి ఇచ్చారు. ట్రెండ్ స్టడీగా ఉందని ఇచ్చారు. నాగార్జున సాగర్కి మొత్తం 4,94,000. ఇక్కడికి వచ్చాక 4,93,000 ఇంట్లో, 5,75,000 అవుట్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా పెరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది. అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలొపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప, దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే, కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని శ్రీశైలాన్ని డిప్లీట్ చేస్తున్నాం. ఒక 2 TMC ఒక అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం. ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు అది రిలీజ్ చేసుకో చింతకాలం దగ్గర. ఆ రెండు బ్యాలెన్స్ చేయండి అంటున్నారు. పొద్దున కూడా నాగార్జున సాగర్ స్టాఫ్తో మాట్లాడాం, శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాం. అంటే శ్రీశైలంకి ది ఫియర్ ఇస్ తెలంగాణ రేట్స్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్ టాప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఖాళీ చేస్తున్నాం. కాబట్టి మనం ఎక్స్ట్రా తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా. విలేజెస్ ఇప్పుడు యాక్చువల్గా వస్తుంది. అది ఎంత ఉందో కరెక్ట్గా పెట్టండి. కరెక్ట్గా పెట్టి నాకేంటంటే ఫైనల్గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు తప్పుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను. వీటిలో నాకు వాళ్ళ ల్యాబ్ మీరు అందరూ కూర్చొని, మీరు మీ ఎకానమిస్ట్లో ఇంజనీర్లు కూర్చొని వర్కౌట్ చేయండి. రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్ ఈజ్ మై కన్సర్న్. ఓకే, ఎప్పటికప్పుడు ఇస్తున్నారా ఇవన్నీ అప్డేట్ చేస్తున్నారు. ఓకే, చూస్తున్నా. ఇప్పుడు మీరు ఆ బండ్లో కూడా ఎలాబరేట్గా గో బ్యాక్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అవనిగడ్డ ఇది ఎలాబరేట్ చేసి దుగ్గిరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ డౌన్ బిలో, విచ్ ఆర్ ఆల్ ది వల్నరబుల్ స్పాట్స్. పేరు లాగా కాదు, ఇక్కడ కూడా మ్యాప్లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తూ ఉంది, ఎంత వాటర్ వస్తూ ఉంది, ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని, హౌ మచ్ వాటర్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్, వాట్ ఈస్ ది పొజిషన్, అక్కడ రీఎన్ఫోర్స్మెంట్కి వాట్ యు ఆర్ సజెస్టింగ్. కలెక్టర్స్కి వదిలిపెడితే కలెక్టర్స్ చేస్తారు, కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోనండి. నెంబర్ 1, ఇక్కడ ఎక్కడ ఇది వల్నరబుల్ స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు, అవి రెండు మ్యాప్ చేయాలి. ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి. వాళ్ళు శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరిగిందా లేదా. ఇప్పుడు నాకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంతవరకు చేశారో నాకు తెలియదా ఆ స్పాట్లో. బాపట్ల కలెక్టర్ ఏదో కొద్దిగా చేశాడు, సరే సరిపోతుందా, అది సఫిషియంటా లేదా. ఇప్పుడు సరిపోతుంది సార్, ఇప్పుడు పెరుగుతుంది కదా, ఆయన లెస్ ఎక్స్పెక్టేషన్ చేశాడు. We have to talk to him. Already We have talked to them, sir. So we have allotted them for 10 lakhs with technology. We are at 8 lakhs now, sir. But we have allotted them. 10 lakh క్యూసెక్స్ కూడా మీరు ఆయనకి చెప్తే ఆయన చేయలేడు. 10 lakh క్యూసెక్స్ మనం ఇవ్వాల్సిన డిజైన్ మనం ఇచ్చి అది ఎగ్జిక్యూట్ చేయమనాలి. నాలెడ్జ్ వీళ్ళు ఇవ్వాలా హైయర్ లెవెల్లో. Definitely. So right now, what is basically the disaster management has done is they have listed out all the vulnerable habitations and the population, household and all this, which data is available with the district collectors also.
So the moment we give a warning or even before the warning, sir, they alert these people, sir, everything. So right now, ఇది హిస్టారికల్ డేటా కూడా మీ దగ్గర ఉందా లేకపోతే ఇప్పుడు తయారు చేసింది? డేటాను బేస్ చేసుకుని తయారు చేసాం. 1986లో మనకి యాక్చువల్లీ ఆ ఫ్లడ్ వాల్యూమ్ బట్టి ఎక్కడ వరకు వాటర్ వెళ్తుంది అదే నేను అడిగేది అంటే హిస్టారికల్ గా వచ్చిన దీంట్లో ఉన్నాయా లేదా అని. ఉన్న హిస్టారికల్ డేటా బేస్ మీదే ఆ మ్యాప్ తయారు చేశారు. దాని బేస్ చేసుకుని తయారు చేసాం. ఇప్పుడు హైయెస్ట్